హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు మంచి డెలిషియస్ స్వీట్ చేసి చూపిస్తానండి. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. చూసారా, నేను రోజు యాపిల్స్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నానండి. తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చూసారా, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. వీటిలో ఇలా గింజ ఉంటుందండి, ఈ గింజను తీసేసుకోవాలండి మనము. అన్నీ ఇప్పుడు నేను తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి, బ్లెండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసి వాటర్ వేయొద్దండి, ఇవే వాటర్ యాపిల్స్ కాబట్టి దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలానే మనము బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. మనము బాండి పెట్టుకున్నామండి. ఏదైనా మందపాటి గిన్నె కానీ లేదా నాన్ స్టిక్ కానీ పెట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ఫేస్ చేసి పెట్టుకున్నది వేసేసుకుందాం, రోజ్ యాపిల్స్. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బబుల్స్ వచ్చే వరకు బాయిల్ అవనిద్దామండి. మిక్స్ చేస్తూ ఉండాలి. దీన్ని మొత్తం మనము ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. చూసారా, ఇలా బబుల్స్ వచ్చినప్పుడు ఒక బౌల్ తీసుకుంటేనండి మనము దానికి హాఫ్ బౌల్ షుగర్ తీసుకోవాలండి. కప్పుకి హాఫ్ కప్పు మాత్రమే తీసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం. హల్వా కన్సిస్టెన్సీ రావాలండి. మనం షుగర్ వేసాం కదా, అది కూడా మిక్స్ అయిపోవాలి. అది కూడా బ్లెండ్ అయిపోయే వరకు మనం తిప్పుతూనే ఉండాలి. చూసారండి, మనం మిక్స్ చేస్తూనే ఉన్నాము. షుగర్ కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనము దీనిలో పావు కప్పు కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసేద్దాం. చూసారా, నేను ఈ కప్పుతో 1 కప్ తీసుకున్నాను కాబట్టి పావు కప్పు తీసుకుంటున్నానండి. దీనిలో ఇప్పుడు వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదండి, ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసేసుకుందాం. ఈ మిక్స్ చేసినటువంటి బ్యాటర్ని ఇప్పుడు మనం దానిలో వేసుకోవాలండి హల్వాలో. అప్పుడు కన్సిస్టెన్సీ ఏంటంటే కొంచెం థిక్గా అయ్యి బాగుంటుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాం కదండి కార్న్ ఫ్లోర్, అది వేసేసుకుందాం దీనిలో. ఇలా వేసేసుకొని స్పీడ్గా మిక్స్ చేసేయాలండి. మొత్తం బాగా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆపకుండా మిక్స్ చేయాలండి. ఎప్పుడైతే బాండి వదిలేస్తుందో అప్పుడు మనకి హల్వా ప్రిపేర్ అయింది. ఇప్పుడు దీనిలో మనము 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందామండి. నెయ్యి కూడా వేసేసానండి. మళ్ళీ మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇంకా మనకి కొంచెం లూజ్గా ఉందంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చండి నెయ్యి. ఇలా కంటిన్యూషన్గా తిప్పుతూనే ఉండాలండి. కొంచెం మనకి తెలిసిపోతుంది కదా, హల్వా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. చూసారండి, ఇలా కొంచెం స్టిక్ అయింది కదా. ఇప్పుడు ఇంకొక 1 స్పూన్ వేసానండి నెయ్యి నేను. దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. ఈ బాండీకి అంటుకోకుండా ఉండాలండి. ఇప్పుడు చూడండి, బాండీకి చూసారు ఇట్లా వదిలేస్తుంది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి మన హల్వా. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని గ్రీస్ చేసి పెట్టుకోవాలండి, నెయ్యితో కానీ ఆయిల్తో కానీ. నేను ఇప్పుడు ఆల్రెడీ నెయ్యితో గ్రీస్ చేసి పెట్టాను. దీనిలో షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారండి, కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూసారా చక్కగా ఎలా విడిపోతుందో. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసి పెట్టుకుందామండి మన హల్వాని. నెయ్యి రాసి పెట్టుకున్న దానిలో వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు దీన్ని ఈవెన్గా ట్యాప్ చేసేద్దాం. వేసుకున్నాం కదండి, ఇలా చుట్టూ మనం ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకుంటే ఈవెన్గా అవుతుంది. దీన్ని మనము ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టేసేయాలండి. దాని తర్వాత తీసేసుకుందాం. చూసారా, మన ఎమ్మీ హల్వా రెడీ అయిందండి. ఒక 3-4 అవర్స్ వెయిట్ చేద్దామండి, కంప్లీట్గా చల్లారాలి. చూడండి, మన హల్వా చల్లారిపోయిందండి. చూసారా, ఇప్పుడు మనం డిమోల్డ్ చేసేసుకుందాం. ఇలా ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా, డిమోల్డ్ చేసుకున్నాం కదండి. వావ్, మన రోజ్ యాపిల్స్ కేక్, హల్వా ఆర్ కేక్, ఎనీథింగ్ యూ షుడ్ కీప్ ద నేమ్, రెడీ అండి. చూసారా, మన ఎమ్మీ రోజ్ వాటర్ యాపిల్
హల్వా రెడీ అండి. ఇప్పుడు మనం వీటిని చూసారా పీసెస్ కట్ చేసుకుందాం. చక్కగా పీసెస్ కూడా వచ్చేస్తాయండి. మన హల్వా పీసెస్ రెడీ. చూసారా ఎమ్మీ ఎమ్మీ అండి. కొంచెం చల్లారి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ టేస్ట్. చూసారా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.